మహోత్సవాలకు జ్యోతిర్లింగ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం సర్వం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అధిక సంఖ్యలో కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి కాలిబాటను నడిచి వస్తున్న భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు వాహన సేవ, అమ్మవారికి విశేష అలంకరణలు ఉంటాయి. 29వ తేదీన ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు చేయనున్నారు. 30న ఉగాది పర్వదినం రోజున ఉదయం పంచాంగ శ్రవణం, సాయంకాలం రథోత్సవం నిర్వహిస్తారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర వేడుకలు శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31 వరకు జరగనున్నాయి. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక పలు ప్రాంతాల నుంచి మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించడం జరుగుతోంది. పాదయాత్ర ద్వారా కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో విచ్చేయడం విశేషం. ఇప్పటికే భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రాన్ని చేరుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం వివిధ విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ముఖ్య కార్యక్రమాలు 27 నుంచి శ్రీ స్వామి అమ్మవార్ల వాహన సేవలు, అమ్మవారి అలంకారాలు, మహాలక్ష్మి అలంకారం, మహాదుర్గ అలంకారం, ప్రభోత్సవం, నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం, వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, ఉగాది పర్వదినం, శ్రీ రమావాణి సేవిత రాజేశ్వరి అలంకారం, ఉదయం పంచాంగ శ్రవణం, రథోత్సవం, పూర్ణాహుతి, అశ్వవాహన సేవ, శ్రీ బ్రహ్మరాంబాదేవి నిజాలంకరణ జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నందున వారి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానంగా నడిచి వచ్చే భక్తులకు దారి మధ్యలో అటవీ ప్రాంతాల్లో నీళ్లు, ఆహారం, ఫలాలు అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక ప్రధానంగా ఎండలు ఉండడంతో అధికారులు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం వల్ల భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంది. అదే సమయంలో లక్షల మంది వచ్చినా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయని, ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసుకుంటామని అధికారులు తెలిపారు. భక్తులు కూడా సహకరించాలని కోరుతున్నారు.